తులారాశి వారందరికీ స్వాగతం. ఈరోజు మీరు చూడబోయే విషయం సాధారణమైంది కాదు. ఇది ఒక హెచ్చరిక కూడా, ఒక దివ్య సంకేతం కూడా. ఎందుకంటే మే 20 తర్వాత మీ జీవితంలో జరిగే మార్పులు మీ ఊహలకి కూడా అందవు. ఎన్నో సంవత్సరాలుగా మీరు ఎదుర్కొంటున్న బాధలు, అవమానాలు, ఆర్థిక కష్టాలు, కుటుంబ కలహాలు ఇవన్నీ ఒక్కొక్కటిగా ముగియబోతున్నాయి. కాని ఈ మార్పుకు కారణం ఏమిటి? ఎందుకు మీ ఇంటి చుట్టూ ఒక దివ్యశక్తి తిరుగుతుంది? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇటీవల మీరు గమనించిన కొన్ని సంకేతాలు ఈ విషయాన్ని నిరూపిస్తున్నాయి. రాత్రులు అకస్మాత్తుగా మెలకువ రావటం, ఇంట్లో దీపం ఆరిపోయినా మళ్లీ వెలిగినట్లుగా అనిపించటం, ఎవరో మీ వెనకాల ఉన్నట్లుగా ఫీలింగ్ రావటం, దేవుడి ఫోటోలు మీ వైపు చూస్తున్నట్లుగా మీకనిపించటం, ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. తులారాశి జాతకులారా, ఈ వీడియోని పూర్తిగా చూడండి. మధ్యలో స్కిప్ చేస్తే చాలా ముఖ్యమైన రహస్యాన్ని మీరు మిస్ అవుతారు. ఎందుకంటే చివరిలో చెప్పే ఒక చిన్న పరిహారం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయగలదు. వీడియోలో ఈ విషయాల గురించి వివరంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఎన్నో ముఖ్యమైన విషయాలను వీడియోల రూపంలో ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హరహర మహాదేవాని కామెంట్ బాక్స్ లో టైప్ చేస్తే ఆ మహాదేవుడి యొక్క కృపాకటాక్షాలు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి. అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. తులారాశి జాతకులారా, గత కొన్నేళ్లుగా మీరు చాలా బాధలు అనుభవించారు. మీరు ఎవరికీ చెప్పుకోలేని బాధలను హృదయంలో దాచుకున్నారు. బయటికి నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం మీ మనస్సు విరిగిపోయింది. మీరు నమ్మిన వాళ్లు మిమ్మల్ని మోసం చేశారు. మీ మంచితనాన్ని ఉపయోగించుకున్నారు. ఎంతో ప్రేమించిన వాళ్లే మీకు దూరమయ్యారు. డబ్బు వస్తుంది అనుకున్న ప్రతి పని చివరి నిమిషంలో ఆగిపోయింది. కొంతమందికి అప్పుల బాధ, మరికొందరికి ఆరోగ్య సమస్యలు, ఇంకొంతమందికి కుటుంబంలో ప్రశాంతత లేకపోవటం, ఇల్లు ఉన్నా సంతోషం లేదు, డబ్బు వచ్చినా కానీ నిలవటం లేదు. అయితే ఇప్పుడు గ్రహస్థితులు పూర్తిగా మారబోతున్నాయి. 2026 మే 20 తర్వాత మీ జాతకంలో ఒక అద్భుతమైన యోగం ప్రారంభమవుతోంది. ఈ యోగం కారణంగా మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ నశించటం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు మీ ఇంట్లో ఉండిపోయిన దురదృష్టం బయటికి వెళ్లబోతోంది. అదే సమయంలో ఒక దివ్యశక్తి మీ కుటుంబాన్ని కాపాడటానికి ప్రవేశించబోతోంది. ఈ దివ్యశక్తి ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా? ముందుగా మీ ఇంట్లో ఎప్పటినుంచో ఆగిపోయిన పనులు మళ్లీ కదలటం మొదలవుతుంది. నెలలుగా రావాల్సిన డబ్బు అకస్మాత్తుగా వస్తుంది. మీరు ఆశ వదిలేసిన వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి వస్తారు. కొంతమంది తులారాశివారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇంకొంతమందికి విదేశీ అవకాశాలు కనిపిస్తాయి. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త లాభాలు మొదలవుతాయి. కాని ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ దివ్యశక్తి అందరికీ ఒకేలా పనిచెయ్యదు. ఎవరైతే మనస్సు శుభ్రంగా ఉంచుకుంటారో, ఎవరైతే ఇతరులకు హాని చెయ్యరో వారికే ఈ ఆశీర్వాదం పూర్తిగా లభిస్తుంది. అందుకే ఈ రోజుల్లో మీరు కోపాన్ని తగ్గించుకోవాలి. ఎవరితోనూ అనవసరంగా గొడవ పడకండి. మీ ఇంట్లో ప్రతి ఉదయం సాయంత్రం దీపం వెలిగించండి. ప్రత్యేకంగా మే 20 తర్వాత వచ్చే మొదటి శుక్రవారం మీకు చాలా పవిత్రమైన రోజు. ఈ రోజు మీరు లక్ష్మీదేవికి కుంకుమార్చన చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం మొదలవుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇప్పుడు మీకొక ఆశ్చర్యకరమైన విషయం చెబుతాను తులారాశి జాతకులారా. గత కొన్ని రోజులుగా మీరు ఒకే టైంని పదే పదే చూస్తున్నారా? ఉదాహరణకి 11 గంటల 11 నిమిషాలు, 2 గంటల 22 నిమిషాలు, 3 గంటల 33 నిమిషాలు వంటి సంఖ్యలు, లేదా దేవాలయ గంట శబ్దం మీకు తరచుగా వినిపిస్తుందా? ఇవి సాధారణమైన విషయాలు కావు. ఇవి విశ్వం మీకు పంపిస్తున్న సంకేతాలు. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుందని ఇవి తెలియజేస్తున్నాయి. కొంతమంది తులారాశివారు గతంలో చేసిన మంచి పనుల ఫలితాన్ని ఇప్పుడు పొందుకోబోతున్నారు. మీరు ఎవరికి సహాయం చేసి మర్చిపోయినా ఆ పుణ్యం ఇప్పుడు మీ జీవితాన్ని కాపాడబోతుంది. అందుకే అకస్మాత్తుగా మీకు కొన్ని అవకాశాలు వస్తాయి. మీరు ఊహించని వ్యక్తుల నుండి మీకు సహాయం అందుతుంది. ఇప్పటివరకు నాకు అదృష్టం లేదు అని బాధపడిన వారు ఇక నుండి ఇంత అదృష్టం ఎక్కడ్నుండి వచ్చింది అని ఆశ్చర్యపోతారు. కాని ఒక చిన్న పొరపాటు చేస్తే మాత్రం ఈ యోగం బలహీనపడే ప్రమాదం కూడా ఉంది. ఆ పొరపాటు ఏమిటంటే మీ రహస్యాలను అందరికీ చెప్పటం. మీరు సాధించబోయే విషయాలను ముందుగానే బయటపెట్టకండి. ఎందుకంటే మీ చుట్టూ అసూయపడే వ్యక్తులు ఉన్నారు. వాళ్లు బయటకు నవ్వినా లోపల మాత్రం మీ ఎదుగుదలను చూడలేరు. అందుకే ఈ మధ్య మీ ప్లాన్స్ ని గోప్యంగా ఉంచండి. పని పూర్తయ్యే వరకు ఎవరికీ చెప్పకండి. తులారాశి జాతకులారా, ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైంది. మీ ఇంట్లో దేవుడి దగ్గర ఎప్పటినుండో ఉన్న ఒక వస్తువు ఇప్పుడు ప్రత్యేక శక్తిని సంతరించుకోబోతుంది.
అది ఒక పాత ఫోటో కావచ్చు, ఒక రుద్రాక్ష కావచ్చు, ఒక పసుపు గింజ కావచ్చు, లేదా మీ అమ్మమ్మల కాలం నాటి నుండి వస్తున్న ఏదైనా పవిత్రమైన వస్తువు కావచ్చు. ఆ వస్తువును గౌరవంగా ఉంచుకోండి. దాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఆ వస్తువు ద్వారా దివ్యశక్తి మీ ఇంట్లో స్థిరపడబోతోందని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతోంది. ఇక మీ ఇంట్లో కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులు కూడా కనిపిస్తాయి. ఇప్పటివరకు తరచూ గొడవపడే కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ప్రశాంతంగా మారవచ్చు. ఇంట్లో నవ్వులు పెరుగుతాయి. చిన్నపిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొంతమందికి పెళ్లి విషయాలు ఫైనల్ అవుతాయి. ఇంకొంతమందికి సంతాన యోగం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎంతో కాలంగా కోర్టు కేసులు కాని లేదా ఆస్తి సమస్యలతో బాధపడుతున్న తులారాశి వారికి మంచి వార్తలు వచ్చే అవకాశముంది. కాని జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మే 20 తర్వాత వచ్చే 21 రోజుల వరకు రాత్రి సమయాల్లో అనవసరంగా బయట తిరగకండి. మీ మనసు చెప్పిన సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఈ సమయంలో మీ అంతరాత్మ చాలా బలంగా పనిచేస్తుంది. ఏ పని చెయ్యాలో, ఏ పని చెయ్యకూడదో మీకు ముందే అర్థమవుతుంది. మీ కలల్లో కూడా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. కలల్లో దేవాలయాలు కనిపించటం, నీరు కనిపించటం, దీపాలు కనిపించటం, ఈ విధంగా జరిగితే కనుక అవి శుభ సూచనలు. కాని చీకటి ప్రదేశాలు కాని లేదా పాములు కనిపిస్తే కొంత జాగ్రత్త మీకు అవసరం. అలాంటి సమయంలో ఉదయం లేవగానే దేవుణ్ణి ప్రార్థించండి. ఇప్పుడు మీకొక శక్తివంతమైన పరిహారం గురించి చెబుతున్నాను. మే 20 తర్వాత వచ్చే శుక్రవారం రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత తెల్లటి వస్త్రాలు ధరించండి. మీ ఇంటి దేవుడి దగ్గర 2 నెయ్యి దీపాలు వెలిగించండి. తర్వాత లక్ష్మీదేవి పేరును 21 సార్లు జపించండి. అలా చేసిన తర్వాత ఒక పేద వ్యక్తికి తీపి పదార్థం దానం చేయండి. ఈ చిన్న పరిహారం వల్ల మీ ఇంట్లో ఆగిపోయిన ధన ప్రవాహం మళ్లీ ప్రారంభమవుతుంది. తులారాశి జాతకులారా, మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు చూస్తుంటే అది కూడా మీకొక సంకేతమే. ఎందుకంటే ఈ సందేశం అందరికీ చేరదు. ఎవరికి ఈ దివ్యశక్తి ఆశీర్వాదం ఉండబోతుందో వారికే ఈ వీడియో పూర్తిగా కనిపిస్తుందని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతోంది. ఇప్పుడే కామెంట్ బాక్స్ లో జై లక్ష్మీదేవి అని టైప్ చేయండి. మీ కోరిక ఏంటో కూడా కామెంట్ చేయండి. దేవుడి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఖచ్చితంగా ఉంటుంది. తులారాశి జాతకులారా, ఇప్పుడు మీరు వినబోయే విషయాలు సాధారణంగా ఎక్కడా చెప్పరు. ఎందుకంటే మే 20 తర్వాత మీ జీవితంలో ప్రారంభమయ్యే ఆధ్యాత్మిక మార్పు చాలా అరుదైంది. ఈ మార్పు వచ్చినప్పుడు కొంతమంది భయపడతారు, మరికొందరు ఆశ్చర్యపోతారు. కాని తెలివైన వారు మాత్రమే ఇది దేవుడు సంకేతమని అర్థం చేసుకుంటారు. మీరు గమనించారా? ఇటీవల మీ మనస్సు చాలా మారిపోయింది. మునుపటిలాగా ఎవరితో అయినా సరే మాట్లాడాలని అనిపించటం లేదు. ఒంటరిగా ఉండాలని మీకనిపిస్తోంది. కొన్ని విషయాల గురించి లోతుగా ఆలోచిస్తున్నారు. ఇది నిరాశ కాదు తులారాశి జాతకులారా, ఇది ఒక ఆధ్యాత్మిక మేల్కొలుపు. దేవుడు మీ జీవితాన్ని కొత్త దారిలో నడిపించే ముందు మీ ఆలోచనలను మారుస్తున్నాడు. అందుకే మీకు పాత మనుషులు, పాత అలవాట్లు, పాత వాతావరణం నచ్చటం తగ్గుతుంది. ఇప్పటివరకు మీరు అందరికీ మంచి చేయాలని మాత్రమే అనుకున్నారు. కాని ప్రతిఫలంగా మీకు బాధలు వచ్చాయి. మీ మంచితనాన్ని కొంతమంది బలహీనతగా తీసుకున్నారు. ఇప్పుడు విశ్వం మీకొక పెద్ద పాఠం నేర్పబోతోంది. అది ఏమిటంటే ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా పెట్టాలి అనే విషయం. మే 20 తర్వాత మీ జీవితంలో నుండి కొంతమంది వ్యక్తులు అకస్మాత్తుగా దూరమవుతారు. వాళ్లు వెళ్లిపోవటం చూసి మొదట మీరు బాధపడవచ్చు. కాని తర్వాత అర్థమవుతుంది వాళ్లు వెళ్లిపోవటమే మీకు మంచిదని. ఎందుకంటే కొంతమంది మీ ఇంట్లో ఉన్న దివ్యశక్తిని అడ్డుకుంటున్నారు. వారి అసూయ, వారి చెడు దృష్టి, వారి నెగటివ్ ఆలోచనలు మీ అదృష్టాన్ని బలహీనపరుస్తున్నాయి. అందుకే దేవుడు వారిని మీ జీవితానికి దూరం చేస్తున్నాడు. తులారాశి జాతకులారా, ఇప్పుడొక గోప్యమైన విషయాన్ని నేను చెబుతున్నాను. మీ ఇంట్లో ఈ మధ్య చిన్న చిన్న శబ్దాలు వినిపిస్తున్నాయా? రాత్రుళ్ళు ఎవరో నడుస్తున్నట్లుగా అనిపిస్తుందా? లేదా దేవుడి గదిలోకి వెళ్లినప్పుడు ఒక వింత ప్రశాంతత మీకు కలుగుతుందా? భయపడకండి, ఇది చెడు శక్తి కాదు. ఇది మీ ఇంటిని కాపాడే దివ్య తరంగం. కొన్ని ఇళ్లలో ఈ శక్తి ప్రవేశించినప్పుడు ముందు ఇంటి వాతావరణం మారుతుంది. అందరూ కోపంగా ఉండే ఇంట్లో ఒక్కసారిగా ప్రశాంతత వస్తుంది. డబ్బు నిలవని ఇంట్లో ధనం నిలవటం మొదలవుతుంది. ఇప్పటివరకు ఇంట్లోకి వచ్చిన వెంటనే అలసటగా అనిపించేది, కాని ఇప్పుడు కొంత తేలికగా అనిపిస్తుంది. ఇది ఆ దివ్యశక్తి ప్రభావం. కాని ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ సమయంలో ఇంట్లో ఎక్కువగా నెగటివ్ మాటలు మాట్లాడకండి. మనకు అదృష్టం లేదు, మన జీవితం ఇలాగే ఉంటుంది అనే మాటలు అస్సలు అనకండి. ఎందుకంటే విశ్వం ఇప్పుడు మీ మాటలను చాలా బలంగా స్వీకరిస్తుంది. మీరు మంచి మాటలు మాట్లాడితే మంచి ఫలితాలు మీకు వేగంగా వస్తాయి. చెడు మాటలు మాట్లాడితే అవకాశాలు దూరమయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇక ఇప్పుడు మీ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. గతంలో ఎంత కష్టపడ్డా కాని మీకు డబ్బు నిలవలేదు. ఒకవైపు అప్పులు, మరోవైపు ఖర్చులు,
ఎవరైనా డబ్బు ఇస్తామని చెప్పి చివరిలో మోసం చేసి ఉండవచ్చు. కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారబోతుంది. మే 20 తర్వాత మీ జాతకంలో ధనయోగం బలపడుతోంది. ప్రత్యేకంగా శుక్రగ్రహ ప్రభావం పెరగటం వల్ల మీ జీవితంలో సౌఖ్యం పెరుగుతుంది. కొంతమంది తులారాశివారికి ఆకస్మిక ధనలాభం వస్తుంది. పాత బాకీలు తిరిగి వస్తాయి. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు అకస్మాత్తుగా చేతికి చేరుతుంది. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు వస్తారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి వార్తలు వినిపిస్తాయి. ముఖ్యంగా ఒక మహిళ ద్వారా మీ జీవితంలో అదృష్టం రావచ్చు. ఆమె మీ కుటుంబ సభ్యురాలు కావచ్చు, లేదా స్నేహితురాలు కావచ్చు, లేదా మీకు సహాయం చేసే ఒక అపరిచితరాలు కూడా కావచ్చు. ఆమె చెప్పే మాటలను తక్కువగా అంచనా వేయకండి. ఎందుకంటే ఆమె ద్వారా దేవుడు మీకొక అవకాశాన్ని పంపబోతున్నాడు. తులారాశి జాతకులారా, ఇప్పుడు ప్రేమ మరియు కుటుంబ జీవితం గురించి మనం తెలుసుకుందాం. గతంలో మీ హృదయం చాలా గాయపడింది. మీరు ఎంతో ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. మీ నిశ్శబ్దాన్ని బలహీనతగా తీసుకున్నారు. కాని ఇప్పుడు మీ జీవితంలో ఒక మార్పు వస్తుంది. మీ విలువను గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి అడుగు పెడుతున్నారు. ఇప్పటి వరకు మీ మాట విననివారు కూడా ఇప్పుడు మీ సలహా కోరుతారు. కుటుంబంలో మీ స్థానం పెరుగుతుంది. మీరు చెప్పే మాటకు గౌరవం వస్తుంది. వివాహం ఆలస్యమవుతున్న తులారాశివారికి మంచి పరిచయాలు వచ్చే అవకాశముంది. ఇప్పటికే సంబంధంలో ఉన్నవారికి అపార్థాలు తొలగిపోతాయి. కాని ఒక హెచ్చరిక, మే 20 తర్వాత వచ్చే 40 రోజుల్లో మీ వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో ఎక్కువగా పెట్టకండి. మీ ఆనందాన్ని అందరికీ చూపించాలనే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే కొంతమంది కళ్లల్లో అసూయ చాలా ఎక్కువగా ఉంటుంది. అది మీ శాంతిని దెబ్బతీయవచ్చు. ఇక ఇప్పుడు ఆరోగ్య విషయాన్ని కనుక గమనిస్తే, ఆరోగ్యానికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఇప్పటి వరకు మీరు అలసట, నిద్రలేమి, తలనొప్పి, మానసిక ఒత్తిడిని ఎక్కువగా అనుభవించి ఉండవచ్చు. ఇది కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు, మీపై ఉన్న నెగటివ్ ఎనర్జీ ప్రభావం కూడా కావచ్చు. అందుకే ప్రతిరోజు ఉదయం సూర్యుణ్ణి చూస్తూ 3 నిమిషాలు నిశ్శబ్దంగా నిలబడండి. ఆ తర్వాత ఒక గ్లాసు నీరు తాగండి. ఇలా చేయటం వల్ల మీలోని నెగటివ్ వైబ్రేషన్స్ తగ్గుతాయి. అలాగే ప్రతి మంగళవారం ఒక ఎరుపు రంగు పుష్పాన్ని దేవుడికి సమర్పించండి. ఇది మీ చుట్టూ ఉన్న చెడు దృష్టిని తగ్గించటంలో సహాయపడుతుంది. తులారాశి జాతకులారా, ఇప్పుడు మీరు వినబోయేది చాలా రహస్యమైన విషయం. మే 20 తర్వాత వచ్చే ఒక రాత్రి మీకు ఒక ప్రత్యేకమైన కల కూడా రావచ్చు. ఆ కలలో దేవాలయం కనిపించవచ్చు, ఒక వృద్ధుడు కనిపించవచ్చు, లేదా వెలుగు మాత్రమే కనిపించవచ్చు. ఆ కలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే అది మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక సంకేతం కావచ్చు. కొంతమందికి ఆ కల వచ్చిన తర్వాత జీవితంలో అద్భుతమైన మార్పులు జరిగాయి. అందుకే ఉదయం లేవగానే ఆ కల గుర్తుంటే ఒక కాగితంపై రాసుకోండి. ఇప్పుడు మీరు మీ శత్రువుల గురించి కూడా ఒక విషయం తెలుసుకోవాలి. మీరు చాలా అమాయకంగా ఉండటం వల్ల కొంతమంది మిమ్మల్ని మోసం చేశారు. మీ ఎదుగుదలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కాని పరిస్థితి ఇప్పుడు మారుతోంది. మీకు హాని చెయ్యాలి అనుకున్న వాళ్లే తమ తప్పులను అనుభవించబోతున్నారు. మీరు ప్రతీకారం తీర్చుకోవలసిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే విశ్వమే స్వయంగా సమాధానమిస్తుంది. అందుకే కోపంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ప్రశాంతంగా ఉండండి. మీ నిశ్శబ్దమే ఇప్పుడు మీ బలం. తులారాశి జాతకులారా, ఇప్పుడు ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధన గురించి నేను మీకు చెబుతున్నాను. రాత్రి నిద్రపోయే ముందు ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించండి. ఆ దీపాన్ని చూస్తూ మీ కోరికను మనసులో 3 సార్లు చెప్పుకోండి. ఆ తర్వాత ఓం శ్రీం మహాలక్ష్మై నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచటమే కాకుండా మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. ఇక ఇప్పుడు తులారాశి జాతకులారా, మీరొక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మీ జీవితంలో ఆలస్యం జరిగిన ప్రతి విషయం వెనక ఒక కారణం ఉంది. దేవుడు మీకు చిన్న ఆనందాన్ని కాదు, పెద్ద ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి సమయం తీసుకున్నాడు. అందుకే ఇప్పటి వరకు మీకు వచ్చిన ప్రతి కష్టం ఇప్పుడు ముగింపు దశలోకి వచ్చింది. మీరు చాలా త్వరలో అప్పుడు నేను పడిన బాధలు వృధా కాలేదు అని అనుకునే రోజు రాబోతోంది. ఇప్పుడు కామెంట్ బాక్స్లో నా ఇంట్లో దివ్యశక్తి ప్రవేశించింది అని టైప్ చేయండి. మీ మనసులో ఉన్న కోరికను కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోను ఇక్కడి వరకు చూసిన ప్రతి తులారాశివారికి దేవుడి ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. ఇప్పటి వరకు చెప్పిన దివ్యశక్తి ప్రభావం ఇప్పుడు మొదటి దశలో ఉంది. కాని మే 20 తర్వాత అసలు 2వ దశ ప్రారంభమవుతుంది. ఈ 2వ దశలో మీ జీవితంలో జరిగే మార్పులు చాలా వేగంగా ఉంటాయి. కొన్ని రోజుల్లోనే నెలల మార్పులు మీకు కనిపిస్తాయి. కొన్ని వారాల్లోనే సంవత్సరాల కష్టాలు తగ్గిపోతాయి. కాని గుర్తుంచుకోండి, ఈ మార్పులు అందరికీ ఒకేలా ఉండవు. మీ మనస్సు స్థితి, మీ ఆలోచనలు, మీ నమ్మకం ఆధారంగా ఫలితాలు మారతాయి. మే 20 తర్వాత మొదటి 7 రోజులు మీకు శుద్ధి దశ. ఈ సమయంలో మీ జీవితంలో మొదట జరిగేది శుద్ధి.
అంటే ఏంటి అంటే పాత సమస్యలు మళ్లీ గుర్తుకు రావటం, కొన్ని సంబంధాలు అకస్మాత్తుగా ముగియటం, మనసు కొద్దిగా అస్థిరంగా ఉండటం, ఒంటరితనం ఎక్కువగా అనిపించటం. ఇది చెడు సంకేతం కాదు తులారాశి జాతకులారా. ఇది ఒక క్లీనింగ్ ప్రాసెస్ లాంటిది. ఎలా ఇల్లు శుభ్రం చేసే ముందు దుమ్ములేస్తుందో అలాగే మీ జీవితంలో కూడా పాత నెగటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది. ఈ సమయంలో మీరు చెయ్యాల్సింది ఒక్కటే, భయపడకండి, నిర్ణయాలు తొందరగా తీసుకోకండి, కోపంతో మాట్లాడకండి. ఇక 8వ రోజు నుంచి 21 రోజు వరకు పునర్జన్మ దశ. ఇది చాలా ముఖ్యమైన దశ. ఈ సమయంలో మీ జీవితంలో చిన్న చిన్న అద్భుతాలు మొదలవుతాయి. ఉదాహరణకి మీకు ఫోన్ చేసిన వ్యక్తి మళ్లీ సహాయం చేస్తాడు. ఆగిపోయిన డబ్బు ఒక్కసారిగా క్లియర్ అవుతుంది. ఇంట్లో ఉన్న గొడవలు తగ్గిపోతాయి. మీరు వదిలేసిన అవకాశాలు తిరిగి వస్తాయి. ఈ దశలో ఒక ప్రత్యేకమైన విషయం కూడా జరుగుతుంది. మీ మనసులో నేను ఇప్పుడు కొత్త జీవితం మొదలుపెట్టాను అనే భావన మీకు కలుగుతుంది. ఇది చాలా శక్తివంతమైన సంకేతం. ఇక తులారాశివారిలో శుక్రగ్రహ ప్రభావం చాలా బలంగా ఉంటుంది. మే 20 తర్వాత ఇది మరింతగా బలపడుతుంది. దీనివల్ల మీ జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు కనిపిస్తాయి. ఖర్చులు తగ్గుతాయి, ఆదాయం స్థిరపడుతుంది, కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. కాని ఒక గోప్యమైన విషయం కూడా ఉంది. మీరు డబ్బును గౌరవిస్తే మాత్రమే అది నిలుస్తుంది. ఉదాహరణకి డబ్బును నిర్లక్ష్యంగా ఖర్చు చేయకండి. అవసరం లేని వస్తువులు కొనటం తగ్గించండి. ఇంట్లో డబ్బు గురించి చెడు మాటలు మాట్లాడకండి. ఈ చిన్న మార్పు మీ ఆర్థిక జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఇక మే 20 తర్వాత తులారాశివారిలో చాలా మందికి ప్రత్యేకమైన కలలు వస్తాయి. ఆ కలల్లో నీరు కాని, వెలుగు కాని, దేవాలయం కాని, దీపం కాని, పూలతోట కాని ఇవి కనిపిస్తే కనుక ఇవి మంచి సంకేతాలు. కాని కొన్ని కలలు హెచ్చరికలుగా కూడా కావచ్చు. చీకటి ప్రదేశం, పాత ఇల్లు, అలాగే ఎవరైనా మిమ్మల్ని వెంబడించటం, ఇలాంటి కలలు వస్తే భయపడకండి. అవి మీ మనసులో ఉన్న ఒత్తిడిని చూపిస్తున్నాయి. ఉదయం లేవగానే 1 నిమిషం కళ్ళు మూసుకొని నేను సురక్షితంగా ఉన్నాను అని చెప్పండి. ఇక మీ ఇంట్లో కూడా మీరు కొన్ని మార్పులను గమనిస్తారు. గాలి తేలికగా అనిపించటం, దీపం వెలిగించినప్పుడు ప్రశాంతత రావటం, కుటుంబ సభ్యుల మధ్య మాటలు తగ్గటం లేదా మృదువుగా మాట్లాడటం, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తగ్గుతున్నప్పుడు ఇలాంటి మార్పులు వస్తాయి. ప్రతి శుక్రవారం ఇంట్లో శుభ్రత చెయ్యండి, తలుపు దగ్గర నీళ్లు చల్లండి, ధూపం వెలిగించండి. ఇది పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. తులారాశి జాతకులారా, ఈ సమయంలో మీరు తప్పకుండా దూరంగా ఉండాల్సినవి 3 విషయాలు ఉన్నాయి. రహస్యాలను అందరితో పంచుకోవటం, మీ ప్లాన్లు చెప్పటం వల్ల ఎనర్జీ బలహీనపడుతుంది. అలాగే 2వది నెగటివ్ వ్యక్తులతో ఎక్కువగా సమయం గడపటం తగ్గించుకోవాలి. ఎందుకంటే వారి ఆలోచనలు మీపై ప్రభావం చూపుతాయి. ఇక 3వది నాకు అదృష్టం లేదు అని చెప్పటం తగ్గించుకోవాలి. ఈ మాట మీ అవకాశాలను ఆపేస్తుంది. ఇప్పుడొక శక్తివంతమైన సాధన గురించి నేను చెబుతున్నాను. ప్రతి ఉదయం 1 గ్లాసెడు నీరు తీసుకోండి. దాన్ని చేతిలో పట్టుకుని 10 సెకన్లు కళ్ళు మూసుకోండి. నా జీవితం శుభమార్గంలో నడుస్తుంది అని చెప్పండి. ఆ నీరు తాగండి. ఇది చాలా చిన్న పని, కాని దీని ప్రభావం మనసుపై చాలా ఎక్కువగా ఉంటుంది. తులారాశివారికి శుక్రవారం చాలా శక్తివంతమైన రోజు. ఆ రోజు మీరు చెయ్యాల్సింది లక్ష్మీదేవి ముందు 1 దీపం వెలిగించండి. 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. మీ కోరికను మనసులో చెప్పండి. తర్వాత ఎవరికైనా సరే ఒక చిన్న సహాయం చేయండి. అంటే ఉదాహరణకి పేదవారికి ఆహారం దానం చేయటం లాంటిది. ఈ విధంగా చేస్తే మీ అదృష్టం వేగంగా పెరుగుతుంది. మే 20 తర్వాత మీరు గమనించే పెద్ద మార్పు, మీరు ముందు భయపడిన విషయాలు ఇప్పుడు చిన్నగా అనిపిస్తాయి. మీరు ఆపిన పనులు మళ్లీ మొదలవుతాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది మీలోని కొత్త మీరు. తులారాశి జాతకులారా, మీ జీవితంలో జరిగిన ఆలస్యాలు మీకు శాపం కాదు. ఇవి ఒక తయారీ సమయం. ఇప్పుడు ఆ తయారీ పూర్తయింది. ఇప్పుడు మీరు ప్రవేశించబోతుంది అవకాశాల కాలంలోకి, స్థిరత కాలంలోకి, గౌరవం పెరిగే కాలంలోకి. రోజు కనీసం 2 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. మీ శ్వాసపై దృష్టి పెట్టండి. అది మీ మనసును శాంతంగా ఉంచుతుంది. తులారాశి జాతకులారా, మీరు ఈ సందేశాన్ని చివరి వరకు విన్నట్లయితే అది కూడా ఒక సంకేతమే. మీ జీవితంలో మంచి మార్పులు ప్రారంభమయ్యాయి. మీరు చెయ్యాల్సింది ఒక్కటే, నమ్మకం ఉంచండి, మంచి ఆలోచనలు కొనసాగించండి, తొందరపడకండి. దేవుడి దయ మీతో ఉంది అని నమ్మండి. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన తులారాశి జాతకులు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. జై శ్రీరామ్ అని కామెంట్ బాక్స్లో రాయండి. ఆ శ్రీరామచంద్ర ప్రభువుల వారి యొక్క కృపాకటాక్షాలు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి. మీ జీవితంలోకి సుఖ సంతోషాలు వస్తాయి. ఆ పరమశివుడి యొక్క కరుణాకటాక్షాలు కూడా మీకు లభిస్తాయి. హరహర మహాదేవ్.